పరిశుద్ధుడా మహోన్నతుడా మహేశ్వర ప్రభువానికి కొందనానికి స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నా తండ్రి మరి ఒకసారి నీ వాక్యమును ధ్యానించుటకును, నీ వాక్యమును ప్రభావ మా హృదయంలో దాచుకున్నటకును, వేకువజాముననే మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మహాగొప్ప కృపను ప్రభావాన్ని ఇచ్చినందుకు నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన మా జ్ఞానమును బట్టి కాదు కానీ నీ యొక్క కృప ద్వారా మమ్మల్ని కనికరించండి. నీ ఆత్మ ద్వారా మాకు గొప్ప ఈ వాక్యానుసారమైన జ్ఞానమును కలిగి చేసి మా మనోన్నతులు తెరిచి నీ ఆత్మ సంబంధమైన సత్యములను గుర్తించుటకు నీ కృపను దయచేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. Amen. Amen. Welcome back to the meditation this morning. Yesterday we meditated upon time for redemption. కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నాం, but we were able to complete the theme. Today the theme is Lent. Lent అనగానే అందరికి ఉపవాసం జ్ఞాపకంకి వస్తుంది. But today I am going to look into the facts of the Lent. And God willing, tomorrow we will look into the fasting because we are into the Lent now. Fasting tarvata we'll look into the cross. And cross tarvata we will look into మధ్యలో Ash Wednesday 5th నాడు Ash Wednesday will continue cross. So regularly we will be dealing with the Lenten thinking. Once again back into the Lenten season. Another 3 days, 2 days maybe, today's third, we'll be entering into the a very important aspect of Christian faith. The word Lenten means spring. Spring is all about new life. నిన్న చెప్పాను కదా, ఈ మార్చి నెలలో ఇది వస్తుంది. అనగా న్యూ లైఫ్ ఎమర్జెస్, పాతది పోయి కొత్త జీవితాన్ని దాన్ని స్ప్రింగ్ అంటాం. ఈ మధ్యకాలంలో నేను మొన్న అమెరికా దేశం పోయినప్పుడు దాదాపుగా నేను ఒక 2000 కిలోమీటర్లు లోపల తిరిగాం. ఫస్ట్ we went to Niagara and then we went to Clinton, Mississippi, ఆ ఏరియా ప్రాంతంకి పోయాం. All we went sometime in flight, but in most of the time we were driving the car. ఎక్కడ చూసినా గోల్డ్ బ్రౌన్ కలర్ చెట్లు కనబడతాయి, 7 కనజుడు. అక్కడక్కడ మాత్రమే కొన్ని చెట్లలో పచ్చదనం ఉంటుంది, దాని జాతి వేరు ఉండొచ్చు. ఏంటి అంటే మనకు వచ్చే ఎండాకాలం వేరు, వాళ్ళకు వచ్చే ఎండాకాలం వేరు, వాళ్ళకు వచ్చే స్ప్రింగ్ వేరు, మనకు వచ్చే స్ప్రింగ్ వేరు. కానీ ఈ స్ప్రింగ్ కాలం సాధారణంగా మార్చి నెలలో ఎక్కువగా కనబడుతుంది. మనకు మెల్లగా జనవరి నుంచి మొదలై ఏప్రిల్ వెళ్తే మొత్తం ఆకులను రాలిపోతాయి. సో ద వర్డ్ లెంగ్థెన్ మీన్స్ స్ప్రింగ్, న్యూ లైఫ్, బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్. It also means lengthen. దానికి వాడిన మాట ఏంటంటే lengthened, 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 lengthen అని అర్థం అది. సో మార్చి నెలలో దినము, ద డే ఈజ్ ఆల్సో lengthened. సో ఈ lengthened దినములలో నూతనత్వాన్ని వెతకడమే లెంగ్టెన్. లెంగ్టెన్ దినములలో నూతనత్వాన్ని, స్ప్రింగ్ లైఫ్ను అనగా పాతవి గతించి కొత్తవి ఉద్భవింప చేయు సమయాన్ని మనం ఆహ్వానించి మనలో చేర్చుకున్నకు ఆధ్యాత్మికమైన ఒక గుర్తింపుగా వాడబడుతూ ఉంది. ఈ Lengthen is actually formalized in the 1st century, that is 325 BC లో అవుతూ మొదటి నైసియన్ BCగా CE క్రిస్టియన్ ఎరా 325 క్రిస్టియన్ ఎరాలో
ఆఫ్టర్ జీసస్, ఆఫ్టర్ డెత్. ఇది ఫార్మలైజ్గా నైసియాలో జరిగినప్పుడు కౌన్సిల్లో నిర్ణయం చేయబడింది. 48th సండే నుంచి ఒరిజినల్గా మొదలుపెట్టి 39 డేసే జరిగేది. తర్వాత యాష్ వెడ్నెస్ డేస్ను యాడ్ చేసి 48గా మార్చబడింది. దీని ఈ హిస్టరీ చాలా క్లియర్గా మనకు చెప్పబడుతుంది. ఐ థింక్ వెన్ వీ గో ఫర్ ద ఫాస్టింగ్, ఎందుకంటే లెంగ్టన్ అన్న మాటకి ఇంతే ఉంది దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. But Lenten also includes fasting, which is a separate subject. So I don't want to discuss here. Lenten అనే మాట అనగా స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ లో ఇంకొక మాట వాడబడింది, లెంటెంటెడ్ అనేది అనగా లెంగ్దెండ్, పొడిగించబడినది. మార్చిలో డే టైం పొడిగించబడుతుంది కనుక ఆ పొడిగించబడినప్పుడు ఆధ్యాత్మికంగా నూతనత్వాన్ని పొందేదానికి సూచనగా ఎంచబడి 325 క్రిస్టియన్ ఏరాలో నైసియన్ కౌన్సిల్, మొదటి నైసియన్ కౌన్సిల్లో దీని గురించినటువంటి నిర్ణయం చేయబడింది. బాగా గుర్తుంచుకోవాలి, క్రైస్తవ విశ్వాసము మొదటి నుంచి పాత నిబంధనలో నోటి మాట, అంటే మాట ద్వారా చరిత్ర కొనసాగించబడింది. తర్వాత కథారూపంలో, తర్వాత కొన్ని కార్యాలలో మనం చరిత్ర చెప్పుకునే విధానం, మన దగ్గర బుర్రకథ లాంటివి ఎప్పుడో తర్వాత సమకూర్చబడి జేడిఈపి అనే ట్రెడిషన్స్ సమకూర్చబడిన తర్వాత పాత నిబంధనలో దాన్ని సిద్ధం చేసిన తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి కాన్స్టాంటినోపుల్ అనగా ఆ రాజుగా అయిన తర్వాత ఈ క్రైస్తవత్వపు పరిస్థితులు మారాయి. రోమ్ మరణ హోమం తర్వాత అప్పుడు ఈ విశ్వాసపూరితమైనంత షేప్ అవ్వడం ప్రారంభించింది. దీన్ని క్యాననైజేషన్ అంటాం. క్యాననైజేషన్లో ఈ విశ్వాస రూపాన్ని మనకు చరిత్రాత్మకంగా అందించింది. లెంట్ అంటే దిస్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ న్యూ లైఫ్. ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ రెట్రోస్పెక్టివ్ లైఫ్. ఇట్ ఎ పీరియడ్ వేర్ యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అగైన్. కనుక నేను 4 విధాలుగా ఈరోజు 2, రేపు ఒక 3 ఇది మనం ధ్యానిద్దాం. Lent is, బాగా గుర్తుపెట్టుకోండి, స్లోలీ విల్ గో, ఐ గో విత్ వెరీ స్లోనెస్. ఇట్స్ ఎ స్మాల్ టాపిక్, 2 టాపిక్స్ మాత్రం మాట్లాడతాను. లెంట్ అనేది ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్షా సమయం. లెంట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ సెల్ఫ్ డినాయల్. Third, Lent is a period of penitence and prayer. పశ్చాత్తాపము, ప్రార్థన. 4, Lent is the period of forgiveness and forgiven. క్షమించే సమయం, క్షమించబడే సమయం. మళ్ళా చెప్తా చూడండి. ఈ యొక్క లెంట్ అనేది ఈ శ్రమల దినాలు, నిన్ను నువ్వు పరీక్షించుకునే సమయం. రెండవది నిన్ను నువ్వు ఉపేక్షించుకునే, తగ్గించుకునే దినం. 3వది క్షమించే దినం. నువ్వు క్షమించాలి, మళ్ళీ నువ్వు క్షమించబడాలి. 4వది ఇస్ అ పీరియడ్ ఆఫ్ పెనిటెన్స్ అండ్ ప్రేయర్. పశ్చాత్తాపము, ప్రార్థించే సమయం. 5వది క్రమబద్ధీకరణ, సెల్ఫ్ డిసిప్లిన్. నిన్ను నీవు డిసిప్లిన్కి తెచ్చుకోవడం, క్రమశిక్షణలో, ఆధ్యాత్మిక క్రమశిక్షణలోనికి ప్రవేశించడమే ఈ లెంటెన్ టైం అనేది మనకు ఇవ్వబడింది. ఇట్స్ వన్ ఆఫ్ ది హిస్టారికల్ ఫ్యాక్ట్స్ వేర్ హ్యూమన్ బీయింగ్, మానవునికి దేవునికి చరిత్రాత్మకంగా తను తాను పరీక్షించి సరిదిద్దుకోవడానికి స్వపరీక్షా విధానంలో నిన్ను నీవు ప్రక్షాళన చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సమయం. 365 రోజులు మనకుంటాయి. 365 రోజులలో ఈ 40 రోజులు, దీనికి ఈ 40 రోజుల యొక్క
ఈ ఉపవాస దినములకు మెయిన్ కారణం ఏంటంటే దే హావ్ టేకెన్ 40 రోజుల రాత్రింబగళ్ళ వాన నోవా కాలంలో. అది మనం ఫాస్టింగ్ వచ్చినప్పుడు చూద్దాం. రెండవది 40 దినములు ఏలియా ప్రవక్త 300 మంది బయలు ప్రవక్తలను చంపిన తర్వాత జెజబేలుకు భయపడి పారిపోతాడు. అది దీనికి బేస్గా తీసుకున్నారు. మూడవది యేసు ప్రభు 40 రోజులు తాను ఏ రీతిగా తాను సేవకు ముందు సిద్ధపరచుకున్నాడో దానికి సూచనగా ఇది ఉంచబడింది. సో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ వెంట ఇవి మూడింటిని వారు బేస్గా తీసుకొని దీన్ని నిర్ణయించడానికి వారు సిద్ధం చేసినట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా మనం చూసుకుంటాం. సో వాట్ ఈస్ నెంబర్ 1? సెల్ఫ్ ఎగ్జామినేషన్. వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్? నేనేమంటానంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ నథింగ్ బట్ ఓపెనింగ్ ద డోర్. తలుపు తెరుచుకోవడం. బాహ్యంగా కనబడుతున్న సంగతి కాదు అక్కడ చూడబడుతుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఎంత మంచిగా ఉన్నావు కాదు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే తలుపు తెరిస్తే నీ లోపల ఏముందో, ఏమి దాచుకున్నావో, ఏ రహస్యం దాచకుండా గోచరించబడుతుంది. ఓపెనింగ్ ద డోర్ దట్ ఎవ్రీబడి దట్ ఈస్ యువర్ గాడ్ విల్ కమ్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. తెరవడం వల్ల ఏమి దాచుకోదు, అంతా తెచ్చిపోతుంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనగా లెంట్ సమయంలో మీరందరూ లీడర్లు అవసరమైనప్పుడు మీరు చెప్పవలసి ఉంటుంది కనుక చెప్తున్నా. లెంట్ సమయంలో నిన్ను నీవు దేవునికి ప్రత్యక్షపరచుకొని కనపరుచుకొని దేవునిలో ఉన్నటువంటి అంతరంగక విషయాలను, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించి నిన్ను నువ్వు పరీక్షించుకునే సమయం. ఇట్స్ కాల్డ్ as సెల్ఫ్ రిఫ్లెక్షన్. నిన్ను నువ్వు చూచుకునుట. పోయిన సంవత్సరం నుంచి ఈ రోజు మట్టుకు నేను ఏ రీతిగా ఉన్నాను, నేను దేవునితో చేసినటువంటి వాగ్దానములు ఏంటివి, నా ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానపు జీవితంలో నేను నిలిచి ఎదుర్కొన్నానా, నేను ఏమై ఉన్నాను, ఏమై ఉంటిని, ఏమై ఉన్నాను, నాలో ఏది కొదువుగా ఉంది, నాతో ఉన్న ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ మై ప్రాబ్లం, అండ్ హౌ ఈస్ మై బిహేవియర్, నా ప్రవర్తనా విధానం నా దేవునితో పోల్చినప్పుడు ఏ రీతిగా ఉంది. అందుకే నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, వాక్యం అట తను మన జీవితంలోకి వచ్చినప్పుడు వెలుగుమయంగా మన స్థితి ఏంటో మనకు చూపిస్తుంది. దిస్ ఇస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అందులో మనకు దేవునికి ఉన్న సంబంధాన్ని మనకు చూపిస్తుందని మీకు జ్ఞాపకం చేస్తాను. యాజ్ ద లైట్, వర్డ్ యాజ్ ద లైట్. తర్వాత వాక్యము మనలోకి వచ్చినప్పుడు ఆ వెలుగు మనకును దేవునికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది, మనలో క్రీస్తును లోకానికి చూపిస్తుంది. సో వెన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కమ్, హౌ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ లైఫ్, వెన్ యూ ఓపెన్ ద డోర్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఓపెన్నెస్. దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండి నేను ఎక్కడున్నాను, వేర్ ఇస్ మై జర్నీ గోయింగ్ టు, నా ప్రయాణం ఎక్కడికి సాగుతుంది. ఆర్ యూ ఏబుల్ టు సీ యువర్సెల్ఫ్? నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా? క్రీస్తునే అద్దం నీకు ఇవ్వబడి ఉంది కదా, ఆ అద్దములో నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఆయన విశ్వాసం ఉంచి ఆయన నామన బాప్తిసం పొంది ఆయన నామం ధరించిన నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా? వేర్ ఆర్ యూ? నిన్ను నువ్వు ఎక్కువగా తెలుసుకొని, మరి ముఖ్యంగా నీ హృదయం ఏ రీతిగా ఉంది, హౌ ఇస్ యువర్ హార్ట్? ఆర్ యూ ఏబుల్ టు గ్రో మోర్ క్లోజర్ టు గాడ్ ఇన్ ఫెయిత్? విశ్వాసంలో దేవునికి సమీపుడుగా ఉన్నావా? ఆర్ యూ స్ట్రెంథనింగ్ ఫెయిత్? విశ్వసించి
నీ ప్రభుడుగా నీ రక్షకుడుగా అంగీకరించిన నీవు ఆయనకు విశ్వాసపూరితమైనటువంటి నిజమైన నమ్మకమైన దాసుడుగా ఉన్నావా? నిలకడత్వం నీలో ఉందా? చిక్కుడుగాయలకు అమ్ముకున్నట్టుగా దేశత్వం అమ్ముకున్నట్లుగా నీ అవసరతలను బట్టి దేవుణ్ణి అమ్మేస్తున్నావా? ఆర్ యు స్ట్రీమింగ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసాన్ని బలపరుచుకుని చక్కదిద్దుకుంటున్నావా? ఆర్ యు ఎంజాయింగ్ ది ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ గాడ్స్ లవ్? మానవుల్ని మార్పు చేయగలిగిన దేవుని ప్రేమను అనుభవిస్తున్నావా? దేవుని కృపను అనుభవిస్తున్నావా? దేవుని క్షమాపణ అనుభవిస్తున్నావా? నిన్ను నీవు ఒకసారి ప్రాక్షాళన చేసుకోవడం, పరీక్షించుకోవడం. ప్రభు చెప్తున్నాడు, ఏ రహస్యము దాగి ఉండదు, సమస్తమును నీ కోరికలను తెలిసే ఉన్నవి. దాన్ని ఒకసారి నువ్వు పరీక్షించుకుంటున్నావా? నా పాపము నాకు తెలిసే అయినవి అని బైబిల్ రాయబడుతుంది విశ్వాసంతో. దేవుని బిడ్డలారా, సెల్ఫ్ ఎగ్జామినేషన్ విల్ నాట్ లీడ్ యూ టు కండమినేషన్. యేసుక్రీస్తు యందున్న వానికి ఏ శిక్షా విధి లేదంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు పరీక్షించుకుంటావో, నువ్వు యేసుక్రీస్తు యందు ఆయన విశ్వాసం ఇచ్చిన నీవు ఒక నూతన సృష్టిగా చేయబడి ఉన్నావు కనుక నీకు ఏ శిక్ష విధి లేదు. ఆ శిక్ష విధి లేకుండా ఉండడానికి ప్రతి సంవత్సరం ఈ లెంటెన్ సమయం ఇచ్చి నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి ప్రభు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎస్, తీయండి దావీదు కీర్తనలు 139. దావీదు కీర్తనలు 139 22వ వచనం నుంచి చూద్దాం. దేవా 22 వారి యందు నాకు పూర్వ దేశము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, అక్షరాలు 23, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. దేవా, సెల్ఫ్ ఎగ్జామినేషన్. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. Why don't you test me and know what my heart is all about? Self-examination is calling God to come into your heart and know what exactly you are. నీ హృదయం ఏంటో తెలుసుకో, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. నో మై మైండ్, ఓ లార్డ్, నో మై థాట్స్. నా ఆలోచన కూడా తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము తండ్రి. The prayer of self-examination in the Lenten. నిత్య మార్గమున నన్ను నడిపించుము. What a wonderful word. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీరు భ్రష్టత్వంలో పడకుండా అంటాడు. అక్కడ చాలా భయంకరమైన మాట మాట్లాడతాడు. 2వ కొరింథీ 13వ అధ్యాయం పరీక్షించుకోయేటప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 2వ కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చక్కగా చెప్తాడండి. ఇంకో 3వ వచనం చదువు. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేము ఆయనందుండి బలహీనమై ఉన్నామని గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారము. 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుచు, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.
మీరు భ్రష్టులు కాని యెడల క్రీస్తు యేసు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావేమో. ఈ లోక సంబంధమైనటువంటి పురుషుడు నీ కళ్ళకు గుడ్డితనం కలుగ చేసి, భ్రష్టత్వం అంటే భయంకరమైనటువంటి గుడ్డి జీవితం, పనికి మాలిన దుష్టత్వపు స్వభావం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునే సమయం ఈ లెంటన్ సమయం. ఈ పాము కుసమ విడిచినట్టు మన పాత స్వభావాన్ని దాన్ని తీసివేసే సమయం ఇది. ఒక నూతనత్వం. పండు పాడిపోయి రాలిపోయి ఆకుపోయినప్పుడు జీవానికి ఏ రీతిగా ప్రారంభం మొదలవుతుందో చిగురు, ఆ రీతిగా నేను నీ పరీక్షను, నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షుకునే సమయం ఇది. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. భ్రష్టులము కాకుండా మనలో మనమే పరీక్షించుకునే సమయం ఈ లెంటన్ సమయం అని దేవుని బిడ్డలారా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. టు see whether the Christ is in you or not. To see whether the Christ is in you or not. రెండవది, Lenten time is the time of self-denial. అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ కు బేస్ కూడా చెప్తా. సెల్ఫ్ ఎగ్జామినేషన్ బేస్ ఏంటిదండి? నిన్ను పరీక్షించుకోమంటావు. దేని మీద ఆధారపడి పరీక్షించుకోవాలా? మొదటిది 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు. తీయండి నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి 17 వచనాలలో ఈ 10 ఆజ్ఞలు మనకు కనపరచబడుతున్నాయి. ఐ డోంట్ వాంట్ గో ఇన్ డీటెయిల్. ఆ ఆజ్ఞలు నీవు పాటించినావో లేదో నువ్వు పరీక్షించుటకు ఆధారం. రెండవది ధన్యతలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 10-11 వచనాలు. నీవు ఈ ధన్యతలు పరలోక రాజ్య సంబంధమైన నీతిని కనపరుస్తున్నాయి. ఇది నీ పరీక్షకు ఆధారం, పరీక్షకు. మూడవది మత్తయి సువార్తలో చెప్పినట్లుగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించవలనది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలని 2వ ఆజ్ఞయు. ప్రవక్తల ప్రవచనములన్నిటికీ అవి తాత్పర్యంగా తీసుకోబడి ఉన్నవి కనుక ఆ మూడిటిని నీవు పునాదిగా వేసుకొని నీవు ఈ మూడిటి మీద నిలబడి పరీక్షించుకోవాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. రెండవది లెంటన్ దినములలో రెండవది ఏంటంటే సెల్ఫ్ డినాయల్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ ఓవర్ కదా. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ నువ్వు చేసుకుంటప్పుడట ఇంకో మాట కూడా చూడాలంట. ఒకటి ఏందో తెలుసా? యోహాను పత్రిక 1వ అధ్యాయం. చెప్పండి కంటత, మర్చిపోయినరా? అది ఎందు వాక్యం ఉండి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము నుండి, మనము పాపము లేని వారమని చెప్పుకుని మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపులమని మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయని కొత్త చిగురు పుట్టును. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటావో, ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆధారంగా తీసుకుని భ్రష్టత్వంలో నుండి విశ్వాసాన్ని కాపాడుకుని నా హృదయం పదిలంగా ఉంచబడిందని నువ్వు పరీక్షించుకుని, నీవు పరీక్షించుకుని ప్రభు యొద్దకు వచ్చి ఈ మాట చివరిగా నువ్వు ఆలోచన చేయవలసి ఉంది. మనం పాపము లేని వారమని కదా చెప్పుకుని మళ్ళీ మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును ఒప్పుకుని ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక
ఆయన మన ప్రతి పాపం నుండి క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేసి మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధునిగా చేస్తున్న వారము ఈ పరీక్ష వలన నీ పాపపు స్థితిని నీవు ఒకసారి గమనించుకుంటావు కనుక పాపం లేదని చెప్పక ప్రభా నేను పాపిని నన్ను క్షమించి కరుణించుమని అక్కడ నూతన స్వభావంలోనికి మార్చబడటకు ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ సాయం చేస్తుంది. రెండవది సెల్ఫ్ డినయల్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిందండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఏమవుతుంది అప్పుడు? యూ విల్ రిసీవ్ ఫర్గివ్నెస్, యు ఆర్ జస్టిఫైడ్, యు ఆర్ సాంక్టిఫైడ్, యు ఆర్ గ్లోరిఫైడ్. ఎప్పుడైతే నువ్వు సత్యం ఒప్పుకుంటావో నువ్వు పౌత్రీకరించబడి దేవునిలో మహిమపరచబడతావు. దెన్ ఫోర్ యూ విల్ బి లీడింగ్ టు సెల్ఫ్ డినయల్. వాట్ ఈస్ ఈ సెల్ఫ్ డినయల్? చెప్పండి. సెల్ఫ్ డినయల్ గురించి ఒక్క మాట చెప్పండి. సెల్ఫ్ డినయల్ ఈస్ టు ఓవర్కమ్ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే పరీక్షించుకుంటావో నీ జీవితంలో చీకటి నుంచి నువ్వు అధిగమించడానికి నువ్వు చేసే ప్రయాసం. మరి ఈ చీకటి ఏంటి? నేను అన్న నీ స్వభావం. క్రైస్ట్ అనగా సెల్ఫ్ సెంటర్డ్నెస్. గాడ్ హ్యాస్ అ లిటిల్ స్పేస్. వారిని ఏమంటున్నాడంటే, అయ్యా అది కాదు, ఆగండి. ఈ లెంట్లో నిన్ను నీవు ఉపేక్షించుకోవాల్సిన సమయం. ఈ సమయంలో నీ జీవితంలో ఉన్నటువంటి దాగి ఉన్న చీకటిని అధిగమించడానికి ఈ లెంటనండి. అంటే ఏంటి? ఇట్స్ డినాయింగ్ సెల్ఫ్. నిన్ను నీవు పరిత్యజించుకొనుట. నిన్ను నీవు పరిత్యాగించుకొనుట, కాదనడం, డినాయింగ్ సెల్ఫ్. మార్క్స్ వార్త 8:34 ఏమంటాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపగోలేదు. ఇది చాలా మంచి వాక్యం. ఇది మంచిగా చూడండి. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల, శిష్యులను అక్కడ ఉన్న వాడిని అందరిని పిలిచి చెప్తాడు ఈ మాట. లాస్ట్ టైంలో బిఫోర్ ఈజ్ గోయింగ్ టు బి, ఈ శిలువ కార్యం సాగక ముందు అందరికి పిలిచి చెప్తాడు, ఎవడైనా నన్ను వెంబడింపకోని యెడల మొదట తన్ను తాను ఉపేక్షించుకుని సెల్ఫ్ డినాయల్, తన సిలువనెత్తుకుని నన్ను అంటాడు. ఇంకోసారి ఏమంటాడు? ఎవడైనా నన్ను వెంబడింపకోని యెడల తన తండ్రిని విడిచిపెట్టి నన్ను వెంబడించాలా అంటాడు. ఎందుకు? నిన్ను నీవు డినాయల్ చేసుకొని నిన్ను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? యూ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్. వేరే మీద నీకు ధ్యానం ఉండడానికి వీలు లేదు. ఈ నన్నరీ అంటాం కదా, ఈ నన్స్ అంటాం చూసిన, దట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. కుటుంబం మీద దేని మీద నీకు ఉండడానికి లేదు. దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ గో అవే ఫ్రమ్ మీ. కానీ యువర్ హార్ట్ షుడ్ బి, నేను పరిపూర్ణమైన హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి. కనుక లోకం వైపు చూడకు, నువ్వు క్రీస్తు అనే ఆ లోకం వైపు నువ్వు చూసి నన్ను వెంబడించాలి. నీ తల్లి విడిచిపెట్టటువంటి వాళ్ళ దగ్గర ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉన్నది. నీ తండ్రిని సేవించమని, గౌరవించమని, ప్రేమించమని. ఉద్దేశం అక్కడ అది కాదు. నీ మనసు అక్కడ ఉండక నిన్ను పుట్టించిన దేవుడే నీ తల్లి గనుక సమస్తమును సమర్పించుకొని నన్ను వెంబడించాలి. ఈ మాట చూద్దాం. మొదటిది, నిన్ను నీవు ఉపేక్షించుకొని తగ్గించుకొని నీ సిలువని ఎత్తుకుని. తన సిలువ అంటాడు. ఎవరి సిలువ? నా సిలువ అనలేదు యేసయ్య ఇక్కడ. యేసయ్య ఇక్కడ నా సిలువ అంటలేడు, నీ సిలువను ఎత్తుకున్నామని. యేసయ్య సిలువ ఏంటి మనకు అందరికి తెలుసు. మరి మన సిలువ ఏంటి? సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి విరితనం, రక్షింపబడిన మనకు దేవుని శక్తి బరాబర్. మరి సిలువను కూర్చిన వార్త ఏంటి? రక్షణ వార్త. ఏంటి ఆ రక్షణ వార్త? ద ఫస్ట్ వన్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. రెండవది క్షమాపణ, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపెడతాను. మూడవది విధేయత.
నాలుగవది పరిశుద్ధత. ఐదవది holiness is there. మౌనముగా బతుకు తేబడిన గొర్రె పిల్లవలే హ్యూమిలిటీ, తను తాను తగ్గించుకొని లోకమును ప్రేమించిన విధానం మనం అక్కడ చూస్తాం. ఈ 4-5 సిలువను గురించిన వార్త, యేసయ్య గురించిన వార్త. మరి తన సిలువను ఎత్తుకొని నీ సిలువేంటి? నిన్ను పరీక్షించుకున్నప్పుడు నువ్వు నీ దేవుని యందు ఉన్నావో లేవో చూసుకున్నావు. ఈ సిలువ దేవునిని అవమానపరిచిన సమయం ఉందేమో చూసుకో జాగ్రత్త. ఈ సిలువలో ఎంత నువ్వు సమీపుడిగా ఉన్నావా, విశ్వాసంగా ఉన్నావా, లేదా దేవునికి దూరస్తులవై ఉన్నావా, అవమానపరుస్తున్నావా, మోసం చేస్తున్నావా? ఎందుకనగా యేసు ప్రభు ఈ పాపములన్నిటిని సిలువ మీద వేలాడదీసి ఉన్నాడండి. He has hanged all these sins on the cross. నీ పాప భారమంతయు సిలువపై మోపి ఉన్నాడు ఆయన. మెటఫరికల్ గా, సింబాలిక్ గా అక్కడ సిలువ, నీ సిలువ అంటే ఏంటంటే ఇదిగో ఈ పాప సంబంధమైన ప్రతి దానిని వేలాడదీయు. సమస్తమైన భారం వచ్చిన వారాల నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలిగి చేస్తానన్నాడు. So in the Lenten time, you have to carry all these burdens to God, and He will hang it over the cross. ఇవన్నీ మోసుకొని వస్తే ఈ భారమంతా ఆయన సిలువలో మోపి నీకు విడుదల కలిగ చేస్తాడు. నువ్వు సిలువలో తీసుకొని రావడమే నీ పని. సిలువ సింబాలిక్ లాంగ్వేజ్. అక్కడ మోయబడాలి. నీ పాప భారమంతా మోసాడు ఆయన. వేలాడడమే కాదు సుమి, మోసినవాడు. He carried all your burden. So you come with your burden to Christ. ఆ బర్డన్ లో నీవు ఎన్నిసార్లు మోసం చేసావో, ఎన్నిసార్లు తెలియక నీకు పాపం చేసావో, తెలిసి పాపం చేసావో, ఎన్నిసార్లు దూషించావో, ఆయన నామునకు అవమానం తెచ్చావో, ఇవన్నీ తీసుకొని దావీదు కీర్తనలో 116:13 ఏమంటాడు? నువ్వు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును, అందరి ఎడల నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని అంటాడు. అంటే ఏమంటే రక్షణ పాత్రను చేముచ్చుకొని. ఈ పాత్ర ఏంటి? రక్షణ పాత్ర క్రైస్తవ విశ్వాస జీవితం. ఆ పాత్రలో నీ జీవితం ఆ పాత్రలో తీసుకుని రావడం అంటున్నాడు అక్కడ. ఇక్కడ సిలువలో నీ భారం మోసేవాడు ఉన్నాడు కనుక నీ భారం అంతయు ఆయన మీద మోపడానికి నీ సిలువ ఎత్తుకొని ఆయన ఎందుకు వస్తే అది ఆయన సిలువలో విరాళీయబడుతుంది. నీ శుద్ధిగా చేయబడతావు. నన్ను వెంబడించుడి, ఫాలో మీ. I think this is what we have to see now. మొదటిది, willingly following the Christ. Denying self లో అక్కడ ఏమదంటే నీ ఇష్టపూర్వకముగా ప్రభువును వెంబడించడము. ఇష్టపూర్వకంగా ప్రభువును వెంబడించడం. With your own will, with your own mind, హృదయముతో ప్రభువును వెంబడించడం అండి. You have to see whether you are really following God in this Lenten. తర్వాత చూడొచ్చు యోహాను సువార్త 7:17, 12:26 తర్వాత చూడండి. రెండవది, ఈ డినయింగ్ సెల్ఫ్ అనే దాంట్లో ఇంకో సత్యం కూడా ఉంది. ఏంటిదంటే యూ హ్యావ్ టు రినౌన్స్. మొదటిది సెల్ఫ్ డిపెండెన్స్. నీ మీద నువ్వు ఆధారపడడం అనేది ఉపేక్షించాలా. రెండవది, నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని తీసేయాలా. మూడవది, దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం అంతా తీసేయాలి. కాంట్రరీ థింగ్స్ టు గాడ్ అనగా దేవునికి అభ్యంతరకరమైనవి తీసివేయాలి. రెండవది, సెల్ఫ్ ఇంట్రెస్ట్, నీ వ్యక్తిగతమైనటువంటి ఆ ఇంట్రెస్ట్, ఇంపార్టెన్స్ తీసివేయాలా. మూడవది, నీ మీద నీవు ఆధారపడడం తీసివేయాలా. నీ మీద నీవు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవునికి ఆనందకరమైనటువంటి ఆమోదయోగ్యమైన వాటిని నువ్వు చేస్తూ నీవు నీ సొంత గురిని నువ్వు పెట్టుకోకుండా ఆధ్యాత్మిక స్థితిలో దేవుని వైపే చూచి నీ ముందు ఉంచబడిన ప్రతి పరుగును నీవు పరిగెత్తుటకు దేవునిపై ఆధారపడుటనే డినయింగ్ యువర్ సెల్ఫ్.
నిన్ను నీవు ఉపేక్షించుకోవడం. దీన్ని మీరు ఇంటికాడ చదువుకోండి. రోమిలకు రాసిన పత్రిక. నేను మళ్ళా చెప్తాను. డినైయింగ్ సెల్ఫ్ అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవడం అంటే నీవు నీ యొక్క సెల్ఫ్ డిపెండెన్సీని తీసివేయడం. నీ మీద నువ్వు ఆధారపడడం, దేవునికి బదులు నీ మీద నువ్వు ఆధారపడడం బంద్ చేయాలా. రెండవది నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లను, ఇంట్రెస్ట్ అంటే నీ స్వ ఇష్టాలను, ఇంట్రెస్ట్లను తీసివేయాలి. తర్వాత దేవునికి విరుద్ధమైనటువంటి కాంట్రరీ థింగ్స్ అన్ని తీసివేయాలి. దీన్ని మీరు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 23 వచనాల్లో చూడవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 8:1 నుంచి 13, అక్కడంతా పాపము, శరీరము, ఆ ద్వంద్వతత్వం చూడండి చెప్తాడు. శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది చెప్తాడు. తర్వాత చాలా చక్కని మాట ఉందండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 24 శరీర కార్యములు, ఆత్మ ఫలములు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఇది ఒకటి చూద్దాం. కొలస్సీయులకు రాసిన మొదటి వచనం నుంచి 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10 వచనాలలో కూడా ఏదైతే సెల్ఫ్ డినాయల్ ఉందో దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మొదట విల్లింగ్లీ ఫాలోయింగ్, రెండవది డినైయింగ్ సెల్ఫ్ అంటే నీ సెల్ఫ్ మీద ఆధారపడడం తీసేయాలి, సెల్ఫ్ ఇంట్రెస్ట్లు తీసేయాలా, దేవునికి విరుద్ధమైన కార్యములు చేయడం బంద్ చేయాలా. తర్వాత టేకప్ ద క్రాస్, సిలువని ఎత్తుకో, నీ సిలువనే ఎత్తుకో. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నన్ను ఎవడైనా నన్ను వెంబడింపకోరినలా వాడు తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపోను. తన ప్రాణము రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకును. టేకప్ ద క్రాస్, సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. నీ కొరకు నువ్వు బతుకుతే చస్తావు, నా కొరకు నువ్వు బతుకుతే బ్రతుకుతావు. So we have to decide in this Lent whether you are going to take up the cross and to die for Christ that you may be living. ఈ భూలోక సంబంధమైన జీవితం చాలించిన తర్వాత పరలోక సంబంధమైన జీవితం ఉన్నదని ఎరిగి బ్రతికి ఉండగానే పరలోక సంబంధమైన మార్గమును మనం నిర్మించుకోవడానికి, ఆయనకి ఇష్టమైన దహనబలిగా మార్చబడడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఎరిగి పరీక్షించుకొని నడుచుటకు నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ స్వార్థాన్ని తీసివేసి సిలువనెత్తుకొని ఆయనను వెంబడించు. Not only now, daily, every time, not once, every day you have to walk this cross. ప్రతిరోజు సిలువనెత్తుకొని నడవాలి. నాట్ వన్స్, రోజుకొకసారి అంటే ఎప్పుడో కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణం, ఈ జీవిత ప్రతి విధానంలో ఈ సిలువనెత్తుకోవడం. సెల్ఫ్ డినయల్. దేవుని బిడ్డలారా, ఫాలో క్రైస్ట్ డైలీ. Follow Christ daily. We should learn to die for the world and live with the Christ. లోకం సంబంధమైన విషయంలో చచ్చిపోయిన వారమై జీవముల దేవుని ఆత్మ సంబంధమైన బ్రతుకును క్రీస్తుతో కూడా బ్రతకడానికి ఈ లెంట్ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. నిన్ను పరీక్షించుకుని నీ తలుపు తెరువు, నిన్ను నువ్వు పరిత్యజించుకొని నీవు ఉపేక్షించుకొని శోక సంబంధమైన వాటి కొరకు మరణించి ఆత్మ సంబంధమైన జీవము కొరకు ఆశపడి ప్రభుతో కూడా జీవిస్తే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుడు తన సమాధానమును మనకు కలుగు చేయనుగాక. రేపటి దినమున మరి మనము ఈ తక్కిన 3 ఉన్నాయి. పీరియడ్ ఆఫ్ పెనిటెన్స్ అండ్ ప్రేయర్, పశ్చాత్తాపము, ప్రార్థన, క్షమించడము, క్షమించబడము, అయిన తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ అనే ఈ 3 అంశాలను లెంట్ లో భాగంగా మనము వై ఈజ్ ద లెంట్, వాట్ వీ షుడ్ డూ ఇన్ ద లెంట్ అనే దానిని క్లుప్తంగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఇండివిజువల్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ప్రాక్షాళన కొరకు దేవుడు ఈ స్వరం వినిపింపచేయుచున్నాడు. చెవులు ఉన్నవారు వినుగాక. ఆమేన్.